హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేశానండి. గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండదు, అలాగని మరీ పలసగా ఉండదండి, మీడియంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఆనియన్స్ వేయకుండా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. మన ఛానల్లో నేను ఫస్ట్ టైం అన్నమాట చికెన్ కర్రీ చేయడం. ఎప్పుడు ఒకటే విధంగా అయితే చేస్తూ ఉంటానండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ వేర్లో అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది అయితే సింపుల్గా ఒకటే విధంగా అప్పుడప్పుడు ఇలాగే చేసుకుంటాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను తీసుకున్నాను. దీన్ని అయితే ఒక 2 సార్లు శుభ్రంగా అయితే మంచిగా కడిగి అయితే మంచిగా పెట్టుకున్నానండి. సింపుల్ వేర్లో అయితే చికెన్ కర్రీ అయితే చేసేయచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడు ఆనియన్స్ వేయకుండా రకరకాలుగా అయితే చేసుకుంటూ ఉంటాను, కానీ ఎక్కువ శాతం అయితే సింపుల్ వేర్లో అయిపోతుందని ఇట్లాగే చేసుకుంటానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. నేనైతే ఒక 2 పావులు ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. చికెన్కి అయితే ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది, కానీ మటన్కి మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. అందులో 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అందులో నేను డైరెక్ట్గా చికెన్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఒకవేళ ఆనియన్స్ తినే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కొంచెం సాజీర కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఏం కలబెట్టకుండా అలా మూత పెట్టాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి అయితే చక్కగా కలబెట్టుకుందామండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కొత్తగా చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేస్తే మంచిగా లోపలిదాకా కుక్ అవుతుందన్నమాట. పచ్చివాసన అనేది ఉండదు. ఎంత ఓపిక వేయించుకుంటే అంత బాగుంటుందన్నమాట. మన ఛానల్లో నేను ఆల్రెడీ కొర్రమీను చేపల పులుసు చేశాను, అలాగే చేపగుడ్ల ఫ్రై కూడా చేశానండి. మటన్ కర్రీ కూడా చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింకు. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ చెక్ చేయండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత అనేది పెట్టుకుందామండి. మనకు ఫ్రై అయ్యేది ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది, ముక్క అనేది గోల్డెన్ కలర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూసారా, కొంచెం గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. చక్కగా అయితే కలబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే లైట్గా ఆయిల్ అయితే పైకి తేలిందండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా దంచింది అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది చికెన్లో. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయితే మూత అనేది పెట్టుకుందామండి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు బాగా పడుతుందన్నమాట. చికెన్ అయితే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట, చెప్పలేనన్ని రకాలుగా చేసుకోవచ్చు చికెన్. అందులో కూడా ఇది ఒకటి అన్నమాట. అందులో నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. కారం అయితే కొంచెం మీడియంగా అయితే వేసుకుంటున్నానండి. మేము ఎక్కువ కారం తినమన్నమాట, పిల్లలు గట్లా. అందుకే కొంచెం ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు, మీడియంగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కారాన్ని కొంచెం పట్టడం కోసం ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి అయితే వదిలేస్తున్నాను. డైరెక్ట్గా అట్లా ఎసరు వాటర్ అనేది పోయకూడదన్నమాట, కొంచెం పట్టి ఇవ్వాలి ముక్కకు. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. మనకి ఎప్పుడైనా కూడా ఎసరు అనేది కొందరు నీళ్ళు ఉంటుంది అనంగా విన్నాను,
కానీ ఏం లేదండి, సూప్ అనేది ఎక్కువ పోయకూడదు. ఓన్లీ ముక్కలకి గిత్తత పైకి ముక్కలు అనేది కొంచెం పైకి తేలినట్టుగా ఉండాలి. ముక్కలు మునిగి కొంచెం పైకి రావాలి, అంతవరకే. ముక్కలు కూడా పైన కనబడుతూ ఉండాలి. అట్లా ఉంటే ఏసరు మనకు చిక్కగా వస్తుంది అన్నమాట. ఎక్కువగా పోస్తే సాంబార్ లాగా అయిపోతుంది. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సూప్ చూసారు కదా, ముక్కలకి కొంచెం పై వరకు పోసుకున్నాను. ఇది ఇలా అన్నమాట. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే అలా ఉడకపెట్టుకుంటున్నాను. మధ్యలో ఒకసారి అయితే చూసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను. ఇప్పుడైతే 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి. మంచిగా ఉడుకుతుందన్నమాట. మనకి ఇక్కడ ఉడికేది ఎట్లా తెలుస్తుందంటే ఆయిల్ అనేది ఎసరు పైన తేలుతుంటుందన్నమాట. ఇప్పుడైతే మూత తీసి అందులో కొద్దిగా నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఇంట్లోనే ధనియాలు తీసుకొని బాగా వేయించి పౌడర్ చేసుకున్నానండి. ఓన్లీ ధనియాల పౌడర్. అందులో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను. గరం మసాలా అంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ మూడింటిని బాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అదే సింపుల్గా అన్నమాట. కుదిరితే ఈ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు అన్నమాట. ఇప్పుడు సూప్ చూసారు కదా. ఇప్పుడు ధనియాల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు పల్చగా ఉంది కదా, ఒక 5 నిమిషాలు అట్లా మనం వదిలేసేయాలి. మంచిగా గరం మసాలా, ధనియాల పౌడర్ అనేది ముక్కకు పడితే మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. అంతే అండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. సూప్ కూడా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో. మరీ చిక్కగా లేదు, అలాగని మరీ పలసగా లేదన్నమాట. వేడి వేడిగా ఉంది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గ్రేవీ అనేది ఇంకా చిక్క పడుతుందండి. నేను వేడి వేడి మీద అట్లా డైరెక్ట్ చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.